బోరుగడ్డ అనిల్ పరిచయం అవసరం లేని పేరు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టడం, నోటికి ఎంతొస్తే అంత మాటలు మాట్లాడటం, చంపేస్తా, నరికేస్తా, పొడి చేస్తా, మీ ఫ్యామిలీని చెరిపేస్తా, ఇలా రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నిన్న హైకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏమనంటే, బోరుగడ్డ అనిల్ను జైల్లోనే ఉండనివ్వండి, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి జైల్లో ఉండటమే కరెక్టు అని హైకోర్టు నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకని అంటే, వాస్తవానికి అనిల్ అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు దాటిందేమో సుమారుగా. సో బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఎందుకంటే సాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ కామన్గా వేసుకునేదే. ఇందులో అనిల్ తరపు న్యాయవాది వాదనలు ఏంటి, అందులో ఒక సెక్షన్ మినహాయించి, సోషల్ మీడియాలో పోస్టుల సెక్షన్ మినహాయించి మిగిలినవన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్న పోస్టులే కాబట్టి అనిల్కి ఖచ్చితంగా బెయిల్కి అర్హుడు, బిఎన్ఎస్ చట్టాలు కూడా అనిల్కి వర్తించమని చెప్పి అది వాదించాడు. దాని కోర్టు కూడా కొద్ది గట్టిగా మండిపడింది. ఏమని, ఆ పోస్టులు చూసిన తర్వాత అనిల్ లాంటి వ్యక్తి సమాజంలో తిరగటం అత్యంత ప్రమాదకరం. నోరు ఉంది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడి, ఏది తోస్తే అది రాస్తే చట్టాలు చూస్తూ ఊరుకోవు. అనిల్ రాసిన రాతలు చూస్తే మాకు కూడా కడుపు రగిలిపోతుంది. అసలు మనిషి అన్నవాడు ఎవరు ఆ స్థాయిలో రాతలు రాయారని గతంలో కూడా హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే మాట చెప్పింది. అసభ్య పోస్టులు పెట్టడం తప్ప వేరే పని లేదా, బోరుగడ్డ అనిల్ తీరుపై హైకోర్టు అసహనం, బెయిల్ పిటిషన్ కొట్టివేత. అసలు మరో మాటే లేదు. నిన్న బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సాధారణంగా వాయిదాలు పట్టడమో ఇంకా సాగడమో జరుగుద్ది. బట్ నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టే తిరిగి బోరుగడ్డ అనిల్ లాయర్కి తలంటి పోసింది. ఎందుకని, ఆయన చేసిన పనిని సమర్థించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఒక రకంగా గట్టిగానే తలంటి పోసినటువంటి పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో ఏది పడితే అది పెట్టేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తాం, తర్వాత చట్టాల నుంచి మేము ఏదో ఒకటి చేసి రక్షించుకుని బయటికి వెళ్ళిపోతామంటే కుదరదు. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల వల్ల సమాజం చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మరొక 10 మంది అలాంటి పనులు చేస్తారు. లేదా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ఒప్పుడు వదిలేస్తే రేపొద్దున మిగతా వాళ్ళకి అది అలుసుగా మారుతుంది. మమ్మల్ని ఏం చేయలేరులే, 4 రోజులు జైల్లో ఉండి వచ్చేస్తాంలే అనే అలుసుగా మారుతుంది. కాబట్టే ఇది కానీ ఆ కోర్టు ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేసి ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటే, సరే అనిల్ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా అనిల్ మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాటిని చూస్తే ఒక వ్యక్తి ఇంత పరిశుద్ధ పదజాలంతో ఎలా మాట్లాడగలుగుతున్నాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. సరే, నెల రోజులు గడిచిన తర్వాత కోర్టులు పెద్దగా దాని గురించి మాట్లాడవు, అయిపోయిన కేసు గురించి మాట్లాడవు. కానీ ఇప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ పెట్టిన పోస్టులను చూసి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇవి. అయ్యే బోరుగడ్డ అనిల్ని జైల్లోనే ఉంచండి, ఎలాంటి వాళ్ళని బయటకు వదలకూడదు, జైల్లో ఉండటమే కరెక్టు, నష్టమేమీ లేదు, వాళ్ళకి కూడా తెలిసి రావాలి ఏంటి బయట సమాజం ఎలా ఉంది, మనం ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకు కూడా తెలిసి రావాలని చెప్పి హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం. ఇది ఒక రకంగా వైసీపీ వెన్నులో వణుకు. ఎందుకు వైసీపీ వెన్నులో వణుకు అంటే, బోరుగడ్డ అనిల్ ఎవరి గురించి పనిచేశాడు? జగన్మోహన్ రెడ్డి గురించి పనిచేశాడు. బోరుగడ్డ అనిల్ ఎవరు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాడు? వైసీపీ నాయకులు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాడు. మన విచారణలో కూడా బోరుగడ్డ చెప్పాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేవాడిని, నువ్వు ఎస్సీ కాబట్టి, నువ్వు దళితుడు కాబట్టి నీ జోలికి ఎవరు రారు, నువ్వేం మాట్లాడినా జల్లుద్ది, ఒక నాయకుడిగా కూడా ఎదగొచ్చు అని చెప్పి ఎవరో కొంతమంది వైసీపీ నేతలు చెప్పారని చెప్పి ఏదో ఒక ఇది కూడా వచ్చింది. అంటే సరే, ఎవరు నిన్ను ఉసుగొల్పారు, ఎవరు నీతో మాట్లాడిచ్చారు అనేది పక్కన పెడితే, నడిందైతే నువ్వే కదా. దానికి ఫలితం ఈ రోజు బోరుగడ్డ అనిల్ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. బోరుగడ్డ అనిల్ ఫ్యామిలీ పాపం అలా ఆవిడేదో ఒక వీడియో పెట్టింది. సరే, ఇంట్లో వాళ్ళకి భయం ఉంటుంది, అది కామన్ అనుకోండి. ఏమని, అసలు మా భర్తకి అపశుభం తెలియదు, ఇలా అర్ధరాత్రులు వచ్చారు, ఏమీ చెప్పకుండా తీసుకెళ్ళిపోయారని చెప్పి ఆవిడేదో బాధపడింది. పోలీసులు వచ్చి మీ భర్తను మీ ముందు తీసుకెళ్తేనే మీరు ఇంత బాధపడితే, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను అనరాని మాటలని, అనరాని బూతులని, చంపేస్తాం, నరికేస్తాం, ఇళ్లలో ఆడవాళ్ళ సంగతి చూస్తామని చెప్పి రకరకాల మాటలు మాట్లాడినప్పుడు, అమ్మనా బూతులు మాట్లాడినప్పుడు, మరి అటుపక్క వాళ్ళకి కూడా ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకు ఇళ్లలో ఇళ్ళు ఉంటారు, మరి అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. అసలు బోరుగడ్డ అనిల్ ఇలాంటి పనులు చేసినప్పుడే 2 చెంపలు వాయించేసి ఉండుంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది ఉండేది కాదు. సరే, ఏ స్వలాభం ఆశించి ఈ పని చేసేయడం అనేది పక్కన పెడితే, చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పు. పైగా మన కూడా ఏమంటాడు, అరెస్ట్ అయిన తర్వాత కూడా, నేను బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కడు అంతు చూస్తానని బెదిరించాడంట. మరి ఈ బలుపు ఉంటే కదా నిన్ను జైల్లో పెట్టేది. చేసిన పనికి పశ్చాత్తాపడి జరిగింది తప్పేనని ఒప్పుకుని బహిరంగ క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకుంటే, సరే ఏదో 7 పోనేయండి అన్న ఒక
సానుభూతి సరే కోర్టులో కాకపోయినా ప్రజల్లో కలుగుద్ది. కానీ నన్నే అరెస్ట్ చేస్తారా, నేను వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చెప్తాను, నన్ను ఎవడు అరెస్ట్ చేశారో వాళ్ళ సంగతి చూస్తాను, అధికారుల సంగతి చూస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుద్ది, రెచ్చగొట్టడం అంటారు దీన్ని. అందుకని ఇంకో 4 రోజులు జైల్లో ఉంచమని చెప్పేది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారం తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వణుకు మొదలైంది. ఎందుకు, ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కేసులు కూడా చాలా ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఇదే వర్తిస్తే వాళ్ళు పెట్టింది ఇలాంటి పోస్టులే, వాళ్ళు పెట్టింది ఇలాంటి బూతులే. సరే ఏక్ అనేది అది వేరే విషయం అనుకోండి, కానీ మార్పింగులు, బూతులు, ఇళ్లలో ఆడవాళ్ళ మీద పోస్టులు, దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఎదుటివారు ఎంత బాధపడుతున్నారని మనం అనుకుంటామో, మన ఇళ్లలో వాళ్ళ మీద పెట్టినప్పుడు మనకి ఎంత బాధ కలుగుద్ది కదా. మరి ఆ రోజు లేని బాధ ఈ రోజు ఎక్కడ వచ్చేసింది? నేను చేసినప్పుడు ఎదుటివాడు బాధపడ్డా, కానీ ఎదుటివాడు చేస్తే నేను బాధపడతానంటే ఎలా కుదురుద్ది? ఈ రోజుకి కూడా బోరుగడ్డ నీళ్ళు పశ్చాత్తాపం కనపట్ల. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు నమ్ముకుంటే ఏమవుద్ది? పాపం బోరుగడ్డ నీళ్ళు ఆఫ్ ద రికార్డు కూడా ఏడుతున్నాడంట. నేను ఆ రోజు ఏదో వాళ్ళేదో చెప్పారని చెప్పి నా అసలు పని మానేసి నేనేదో కుర్తుపడి పోస్టులు పెడితే ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తే కనీసం నన్ను ఎవరో దేకటం లేదని చెప్పి బోరుగడ్డ నీళ్ళు బాధపడుతున్నాడంట. ఏదో లీగల్ ఖర్చులు కూడా మొత్తం బోరుగడ్డ నీళ్ళే పెట్టుకుంటున్నాడని చెప్పి కూడా ఏదో నడుస్తుంది, టాక్ నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి నైజం. జగన్మోహన్ రెడ్డి అవసరానికి వాడుకుని వదిలేస్తారు. ఆ రోజు ఏదో బూతులు తిట్టావు కదా అని చెప్పి ఈ రోజు నీకు లీగల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఏముంది? జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా అదే బాధపడుతున్నాడు ఒక రకంగా. ఏమని, నన్ను ఆ రోజు నాతో వాడుకున్నారు, ఈ రోజు నన్ను ఆదుకోవడానికి ఎవరో ముందుకు రావట్లేదు, కనీసం ఎవడు సపోర్ట్ కూడా చేయట్లేదు అని చెప్పి ఏదో బాధపడే పరిస్థితి. సో ఈ వ్యవహారంలో మొత్తంగా ఏదైతే బోరుగడ్డ అనిల్ తరపు లాయర్ వాదనలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కోర్టు అయితే కొట్టేసింది. ఎట్టి పరిస్థితుల్లో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జైల్లోనే ఉండాలి, ఆయనకి బెయిల్ పిటిషన్ ఇవ్వటానికి కుదరదు, బెయిల్ ఇవ్వటానికి కుదరదు. ఇలాంటి వ్యక్తులు జైల్లో ఉండటమే కరెక్టు, వీళ్ళకి పశ్చాత్తాపం తెలియాలి, చేసిన తప్పు ఏంటనేది తెలియాలని చెప్పి కోర్టు అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల దెబ్బతో ఇప్పుడు వైసీపీ నేతలు వెన్నులో వణుకు మొదలైంది. రేపొద్దున ఇదే సుమోటోకు తీసుకుని లేకపోతే దీన్ని ఆధారంగా తీసుకుని హైకోర్టు మిగతా సోషల్ మీడియా కార్యకర్తల వ్యవహారంలో కూడా ఘాటుగా వ్యవహరించి వాళ్ళని బయటికి ఇవ్వకుండా, బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టింది అనుకోండి, మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు వణిగిపోతున్నారు. ఆ రోజు అంటే ఇదేదో ఇప్పుడు అరెస్టులు చేస్తారని చెప్పి, ఏదో కూటమి అరెస్ట్ చేస్తుందని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే న్యాయమూర్తుల మీద ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెడితే సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా వదిలిపెడితే కేసును సిబిఐకి ఇచ్చింది కోర్టు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది కోర్టు. ఒక సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసుని సిబిఐకి ఇవ్వడం అనేది బహుశా చరిత్రలో ఫస్ట్ టైం అయ్యాడు. కోర్టే స్పెషల్గా ఇంటెన్సివ్ కేర్ తీసుకుందాన్ని దానికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆ రోజు అంత తీవ్ర పదజాలంతో న్యాయమూర్తుల కుటుంబాలను తిట్టారు. తీర్పులు అనేవి అక్కడ ఉన్నటువంటి ఆధారంతో ఇస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తే ఆకాశానికి ఎత్తేయటం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే అమ్మనా బూతులు తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని లజ్జేస్తాం ఇది చేస్తాం అంటాం, వాళ్ళకి రకరకాల సంబంధాలు అంటకట్టడం, లేదా వాళ్ళకి ఎక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు అని చెప్పి వాళ్ళు అది తీసుకున్నారు ఇది తీసుకున్నారని చెప్పి మాట్లాడటం. అందుకనే కోర్టు ఇచ్చింది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా హైకోర్టు దీన్ని తీసుకున్నదే, సిబిఐకి ఇచ్చింది. మరి ఆ రోజు మాట్లాడలేదా మీరు? ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో వైసీపీ నేతల్లో కానివ్వండి, సోషల్ మీడియా కార్యకర్తల్లో కానివ్వండి భయం పట్టుకుందనేది మాత్రం వాస్తవం.